అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. అరుదైన శ్వేతనాగు విశాఖలో కనిపిస్తోంది మీకిప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఒక ఆహ్, యారాడ లాంటి ప్రాంతంలో అరుదైన శ్వేతనాగును మీరు ఇక్కడ చూస్తుంటే, అటువైపుగా వస్తున్నటువంటి గోవులు కూడా ఆ పామును చూసి అలా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు శ్వేతనాగు అనేటప్పటికి దేవతా సర్పంగా భావిస్తూ ఉంటాం. ఇప్పటికి ఫస్ట్ టైం విశాఖలో ఈ తెల్ల నాగుపాము శ్వేత నాగు అనేది కనిపించింది. అయితే దీనికి గాయం కావటం వల్ల స్నేక్ క్యాచర్ నాగరాజు గారు ఇమీడియట్‌గా వెటర్నరీ డాక్టర్ అయినటువంటి మల్కాపురంలో వెటర్నరీ డాక్టర్ అయిన డాక్టర్ సునీల్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఈ పాము కండిషన్ మనం చూస్తున్నాం. బుసలు కొడుతోంది. ఈవెన్ ఒక పాము గాయాలతో విలవిలలాడిపోయినటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి నాగరాజు గారు ఇమ్మీడియట్‌గా దానికి చికిత్స చేయించాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి దాని పడగ వైపు మీరు ఇరువైపులా చూస్తే గనక ఆహ్, ఏమై ఉంటుందండి? దానికి అంత గాయం ఏమై ఉంటుంది అంటే నాగరాజు గారు చెప్తున్నారు, "మేడం ఒకవేళ ఇది ఎవరికైనా కనపడితే మాక్సిమం 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే శ్వేతనాగు అనేది చాలా అరుదైనది. ఇంకొక వైపు ఒకవేళ ఎవరైనా భయంతో కొట్టి ఉంటే గనక తలపైన కొట్టడమో, లేపోతే దాని బాడీ మీద కొట్టడమో చేస్తారు. కానీ ఇది సర్పానికి అంటే దాని పడగకి ఇరువైపులా చెవుల భాగంలో 2 వైపులా తీవ్రమైన గాయాలయ్యాయంటే ఇది ఒక ముంగీసతో పోరాడి తీవ్రంగా గాయపడింది మేడం. ఇమ్మీడియేట్‌గా నాకు నేవల్ క్యాంటీన్ నుంచి కాలొచ్చింది. ఒక తెల్ల పాము రక్తం కారుతూ కనపడుతోంది. అది కూడా భయమేస్తోంది మాకు. అది శ్వేతనాగు అరుదైన నాగు జాతి పాము అని కాల్ రాగానే నేను వెళ్ళాను. అది గాయంతో ఉండటాన్ని చూసి ఇమ్మీడియేట్‌గా నేనైతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళటంతో ఆయనైతే 8 కుట్లు అంటే ఇప్పుడు మనుషులకు వేసినట్టుగా ఆహ్, కాకుండా ఏకధాటి కుట్టు అనేది జరిగింది. అయితే 8 స్టిచ్చింగ్స్ వరకు వేశామని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ శ్వేతనాగుకి ఎందుకు సార్ ఇది శ్వేతనాగులు అరుదు అంటే, ఇది చాలా అరుదైన జాతి మేడం. ఎందుకంటే, మనం అనేక రకాల కలర్స్ చూస్తాం పాముల్లో. నలుపు రంగు, తెలుపు రంగు, గోధుమ రంగు, పచ్చ కలర్ అలానే ఇంకా కొన్ని కొన్ని పాములైతే పింక్ షేడ్‌లో కూడా ఉంటాయి. బూడిద కలర్ రంగులో కూడా ఉంటాయి. అయితే ఈ వైట్ కలర్‌లో ఉన్నటువంటి వైట్ స్నేక్, వైట్ కోబ్రా ఏదైతే ఉందో, ఈ శ్వేతనాగులు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి గాబట్టి, ఎక్కువ శాతం నాగజాతి పాముల్ని మాత్రం దేవతా సర్పాలుగానే మనం ట్రీట్ చేస్తాము. అంటే సైంటిఫిక్ రీజన్ వరకు వస్తే గనక ఇవి చాలా అరుదైనటువంటి జాతి. చాలా తక్కువ. ఫస్ట్ టైం మన విశాఖలో శ్వేతనాగును గుర్తించడం జరిగింది. అయితే ఇమ్మీడియేట్‌గా స్నేక్ క్యాచర్ తీసుకురాగానే దీనికి మనం ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. అయితే ఈ పాముల కంట 200-400 వరకు కూడా వెన్నెముకలు ఉంటాయి. సో, దానివల్ల దాని మూవ్‌మెంట్ కూడా అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత దీని చలాకీతనం కూడా చూస్తే మొన్నైతే గనక దీన్ని ఆ కండిషన్‌లో చూసి స్నేక్ క్యాచర్ నాగరాజు కూడా చలించిపోయారు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ఏమాత్రం భయపడకుండా గొప్ప మనసు చాటుకొని ఇమ్మీడియేట్‌గా తీవ్ర గాయాలైనటువంటి ఈ శ్వేతనాగుకు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్ సునీల్ గారు. గతంలో కూడా మనం ఆయనతో అనేక ఇంటర్వ్యూస్ కూడా చేసున్నాం. సో, ప్రస్తుతానికి శ్వేతనాగుకు సంబంధించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే చూసారా ఆయనే బ్రతికించారు. ఆయనే దాన్ని సేవ్ చేశారు. కానీ ఆయన మీదకే బుసలు కొడుతూ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్‌లో చూస్తా ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా అది వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తోంది. సో, దీని గురించి ఒక డీటెయిల్‌గా తెలుసుకుందాం. దాంతో పాటు పూర్తిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సంరక్షణలో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దాన్ని అబ్జర్వేషన్ పీరియడ్ లాగా ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే విశాఖ సిటీకి, యారాడ బీచ్‌కి దూర ప్రాంతంలో పూర్తిగా అడవి ఉన్న ప్రాంతంలోనికైతే మనం వచ్చాం. దాన్ని ఇక విడిచిపెట్టే టైం ఉంది. ఎందుకంటే గత 4, 5 రోజులుగా కూడా అది బందీగానే ఉన్నట్టు. ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ నయం అయ్యే వరకు కూడా దాన్ని వదలకూడదు అనేదే ఉద్దేశం. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా స్నేక్ క్యాచర్ నాగరాజు గారి అండర్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ శ్వేత నాగుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దాన్ని ఎక్కువ సేపు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పటికే దాని స్వేచ్ఛను కోల్పోయింది. తీవ్రమైనటువంటి గాయాలతో ట్రీట్మెంట్‌లో ఉన్నటువంటి శ్వేతనాగును చూస్తున్నాం గాబట్టి
నాగరాజు గారు ముందు దాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం శ్వేతనాగు గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే అవి ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. జనావాసాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఎంత సర్పాల్లో దేవతామూర్తులుగా మనం భావించినప్పటికీ కూడా మనం మన ప్రాణాలకి ఎక్కడ హాని కలుగుతుందో అనే ఆలోచనతోనే ఫస్ట్ భయపడతాం. కానీ స్నేక్ కేజెస్ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, వాటికి కూడా జీవించే హక్కు ఉంది. జనావాసాల మధ్యకి అవి వస్తున్నాయంటే చెట్లను నరికేస్తున్నాం, అటవీ ప్రాంతాలు అంతరించిపోతూ ఉండటం వల్ల అవి ఎక్కడ ఉండాలో తెలియక మనుషుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. అదే ఉద్దేశం తప్ప మనం పామును చూస్తే ఎలా భయపడతామో పాములు కూడా మనిషిని చూస్తే వీళ్ళ వల్ల మనకు ప్రాణ భయం ఉందని అవి కూడా అదే స్థాయిలో భయపడతాయట. బట్ ఇప్పుడు అరుదైన జాతి పాము విశాఖలో శ్వేతనాగు కనిపించడం అనేది చాలామంది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు ఇక్కడ మానవతా కోణంలో మాట్లాడాల్సి వస్తే కనుక దానికి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించి ఈరోజు స్వేచ్ఛగా మనం అటవీ ప్రాంతంలోనికి విడిచిపెట్టేస్తాం. జనరల్గా చాలా ఇప్పటి వరకు మీరు 11 సంవత్సరాలుగా ఈ స్నేక్ క్యాచెస్ దీనికి సర్వీస్ చేస్తున్నారు. 10,000కు పైగానే పాములు, అరుదైన జాతి పాములు, విష సర్పాలు, చాలా పొడవైనటువంటి పాములు కూడా క్యాచ్ చేశారు. దీని కండిషన్ శ్వేతనాగు గురించి ఇప్పుడు 11 స్నేక్ పడుతూ ఉన్నానండి. ఇంత అరుదైన స్నేక్ శ్వేతనాగ్ అనేది విశాఖపట్నం వైజాగ్లోనే ఎంతమంది స్నేక్ ఇచ్చారు, ఎవరికి కంటి కనబడలేదు, ఎవరు స్నేక్ క్యాచ్ చేయలేదు. అది ఫస్ట్ టైం అండి వైజాగ్లో మంది ఫస్ట్ టైం అండి. మన నేవల్ క్యాంటీన్లోని స్టోర్లో సామాన్లు తీస్తున్నారండి. తీస్తుంటే నాకు సాధారణంగా రోజు ఫోన్లు వస్తుంటాయి, స్నేక్స్ పడ్డానికి ఫోన్ వస్తుంటాయి. నేను దానికి అదే పాము వచ్చిందని రియాక్షన్ ఎక్కువ జరిగిపోతా వచ్చిందని వెళ్తుంటే చూడగానే వైట్ కనిపించింది. అందులో పక్క వెళ్ళిపోండి, ఇది మా నార్మల్ స్నేక్ కదండి, స్నాక్ అండి, ఇది చేతనాగ్ అండి, దూరం వెళ్ళండి అంటే అందులో పక్క వెళ్ళిపోయి చూస్తే అట్టపని తీస్తే అందులో ఇంత వైట్ మెరిసిపోతుందండి. వైట్ మెరిసి చేతనాగ్ అని అనుకొని దాన్ని పట్టుకుని పక్కన తెచ్చి సామాన్లు అట్టపెట్టలో ఉంది, పక్కన తీసి చూస్తే గాయంతో ఉంది. అది ఎక్కడైతే మనం పగడ ఎత్తుందో ఈ సైడ్కి గాయంతో ఉంది. ఇది గాయంతో ఉంది లోపలికి వచ్చి ముందు అడిగానండి. అడిగితే ఇక మామ కొట్టలేండి, మామ భయంతో ఉన్నామండి. ఇలాంటి స్నేక్ చూడడం మాకు ఫస్ట్ టైం అండి, ఇది చేతనాగ్ ఫస్ట్ టైం అండి, ఇలా చూస్తే మాకు భయం వేసి మామ ఎందుకు కొడతామండి అంటే మీకు ఫోన్ చేస్తామంటే అంటే వీళ్ళు చూస్తే గాయంతో ఉంది. సాధారణంగా అడిగాను కొట్టారని మాకు కొట్టలేదు అని అంటే, సాధారణంగా కొడితే నడుము మీద ఎక్కడ కూడా సార్. ఇప్పుడు ముంగిసానంటే ఎక్కడికి ముంగిసంటే తోక పట్టదు, నడుము పట్టద్దండి, మూతి ఈ సైడ్ పడుతుంది గమనించాను. ఇది అర్థమైపోయింది. ఇది ముంగిసతో ఫైట్ చేస్తూ ఉంటుంది, గాయంతో ఉంది, అందుకే ఈ పక్కకి అట్టపక్కల వస్తుంది. దాన్ని చూస్తే వెంటనే పట్టుకొని ఆ నేవీ అధికారులు ఇంకా బ్లడ్గా అవుతుంది, తీసుకెళ్తే ఏం చేస్తారంటే లేదండి ట్రీట్మెంట్ చేస్తామండి, ట్రీట్మెంట్ చేసి ఒక 2 days మంతా ఉంచుతాం, అప్పుడు ఇచ్చి పెడతానంటే ఓకే ఆల్అవుట్ అన్న థ్యాంక్ యూ చెప్పారు. వెంటనే వచ్చి డాక్టర్ సునీల్ గారు ఎటువంటి డాక్టర్ తీసుకెళ్ళండి, డాక్టర్ గారు వస్తే వాళ్ళు చూసి డాక్టర్ వెంటనే మొత్తం వేసి డాక్టర్ భయపడారు. భయపడ్డారు, అతను భయపడితే వెంటనే నాగరాజు మీ పక్క ఉంటే గతంలో కూడా డాక్టర్ సునీల్ గారు ఒక పాముకు ఆపరేషన్ చేయించారు మీ అండర్లోనే, మనం కూడా వచ్చి వీడియో తీసాం. కానీ దీన్ని చూసి భయపడ్డారు. ముందు దానికి పాము భయపడలేదు, మనం చేసి లాస్ట్ చేసాం భయపడలేదు. కానీ ఈ పాము చూడగా అతను డాక్టర్ భయం వేసింది. అంటే డాక్టర్ నువ్వు పట్టుకుంటే నేను చేయగలను ట్రీట్మెంట్, ముందు మొత్తం చేస్తాను దానికి, మొత్తం చేసి నేను చేయగలను అని అంటే సార్ దానికి ఏమన్నా పక్క ఉంటాను చేయి మొత్తం చేసిన. అప్పుడు దానికి మొత్తం చేసి మొత్తం డస్టింగ్ చేసి ఒక 8 కుట్లు వేసానండి. ఒక 1 hour పట్టింది చేయడానికి. 8 కుట్లు వేసి డాక్టర్ ఏంటంటే ఒక 2 days మీద ఉంచానమ్మా, కుట్లు వేసిన వెంటనే విడిచిపెడితే మన కొండ మీద విడిచిపెడితే ఆ గాయంగా చీమలు పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది, అరుదైన పాము ఇది, వెంటనే విడిచిపెడతాం చీమలు పట్టి అంతమైపోద్ది నెక్స్ట్ 2 days మీద ఉంచండి, గాయం మానిందంటే అప్పుడు విడిచిపెట్టండి అని చెప్పారండి. సో శ్వేతనాగు అనేటప్పటికి వెటర్నరీ డాక్టర్ గారు కూడా ఎవరైనా జనరల్గా సర్వీస్ పక్కన పెడితే ముందు భయం వేస్తుంది, అందులోనూ వాటికి మంచి చెడ్డ తెలియదు. ఇప్పుడు మీరు అలా విడిచిపెడదామని ఉద్దేశంతో తీసుకొచ్చిన బొసలు కొడుతుంది మీ పైనే. ఆవులు అవి చూసి ఆగిపోయింది. ఒక చాలా పాములు ఉంటే ఓడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు ఆ పాము ఆవులే కాలుతో మట్టేస్తుంది, భయం పడేస్తాయి. అలాంటి గోమాత ఈ శ్వేతనాగ్ చూసి ఆగిందంటే అర్థం చేసుకోండి ఎంత అదృష్టం పాము లేదండి. సో జనరల్గా మనకి సెంటిమెంట్ కూడా కదా ఎక్కువగా రేర్ ఇది కనిపించటం.
ఈ మధ్య మళ్ళీ నాగల చవితి పూజలు అవి చేసుకున్న తర్వాత కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. పాము పాలు తాగినట్టు ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి ఒక భక్తుడు ఆ పాముతో ఏదో మాట్లాడుతూ దానికి మొత్తం పూజ చేస్తున్నట్టు అలా వింటాయా అనేది తెలియదు, కానీ నిజానికి మన భక్తికి అవి కనెక్ట్ అవుతాయి అంటారా? మేడం యాక్చువల్గా బత్తి కరెంట్ అయితే మనకు అంత ఐడియా లేదు. పాము అంటే ప్రతి ఒక్కరికి భయమే, కాదనట్లేదు. ఇప్పుడు పాము అంటే నార్మల్ పాము అయితే ఇలా చూడగా మనుషులు భయం అయిపోతాయి. నా పాము అలా కదండి. ఇప్పుడు చూసారు, మీకు లైవ్ చూసారు, పాముని మనిషి నించుంటే మనం భయం పెంచడానికి దాని భయంకి పగడెత్తి ఎక్కడ మనం బయట చేయడం పడడానికి మీరు దాన్ని టెక్నికల్గా మాకు అనుభవం ఉంది. ఇప్పుడు అంత అనుభవం సరే చూడండి శ్వేత కంటే ఇప్పుడు మీరు 2 కాళ్ళు ఆడిస్తున్నారు కదా, దానిలాగా ఎందుకు కాదంటే పాము మూవ్ అవ్వకంటే ఇది ఉంది, ఇది ఉన్న సరే కాలు ఊపుతున్నాం అంటే మేడం అబ్జర్వ్ చేయడానికి పాము అందరూ మనిషి కదా ఉన్నాడు, కదులుతున్నాడు, మంచి కోపంగా బయట చేయాలని అని ఆగుతుంది. ఆ కోపం ఆగుతుందని బయట చేద్దాం. అదే మా సైలెంట్గా అదే మామూలుగా వెళ్ళిపోతుంది. మనం సైలెంట్గా ఉంటే అదే వెళ్ళిపోద్ది. అదే దాన్ని ఆపడానికి భయం పెంచడానికి మనం మూవ్ చేస్తూ ఉంటాం. అది దాన్ని చూసి మనం ఎలా భయపడుతున్నాం, మనల్ని చూసి అదే ఇప్పుడు మనకంత భయం ఉన్నా స్నేక్ అంత భయం ఉంటుందండి. దానికి కొట్టేస్తాం భయం, మనకు కాటేస్తాం భయం. అది మనకంత భూమి హక్కు ఉంది, దానికి అంత హక్కు ఉంది బతకడానికి. అదే అండి, ఇది దాని హక్కు. ఒక్కసారి విజువల్ చూపిద్దాం. ఎంత ప్లెజెంట్ ప్లేస్కి వచ్చాం తెలుసా మనం ఇప్పుడు. ఎందుకంటే అది ఒక నావల్ క్యాంటన్లో దొరికినటువంటి శ్వేతనాగు. బట్ దాని ప్లేసు ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు భూమి మీద బ్రతికే హక్కు మనకి ఎలా ఉంటుందో జీవరాశులకు కూడా ఉంటుంది. అయితే వాటి ఆవాసాలు ఎలా ఉంటాయంటే ఇట్లా చెట్ల పొదలు వీటిల్లో ఉంటాయి. బట్ ఇవి అంతరించిపోతూ ఉండటం వల్ల అవి ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లోనికి నేరుగా వస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే కొంతమంది స్నేక్ క్యాచర్స్కి కాల్ చేసి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది అయితే భయంతో కర్ర తీసుకొని కొట్టడమో ఇట్లాంటివి చేస్తారు. అయితే ఇది శ్వేతనాగు అరుదైన జాతిది కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఇదేదో తెల్ల కలర్లో ఉంది, మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో. అవునండి, ఎక్కడ పాము చూస్తే ఎవరైనా పాము రండి అని పిలుస్తారు. వాళ్ళు ఆ వైట్ పాము చూసి సార్ రండి కొద్దిగా వైట్గా ఉంది శ్వేతనాగా అనిపిస్తుంది అంటే మీరు దూరం ఉండండి, దానికి చాలా దూరం కోపంగా ఉంటుంది, ఎగురుగా ఉంటుంది, దానికి దూరం ఉండండి, ఎగురుగా ఉంటుందండి. శ్వేతనాగా ఎగురుగా ఉంటుంది. సాధారణంగా నార్మల్ స్నేక్ ఉంటే వేరేగా ఉంటాయి, ఇది కొద్దిగా వేరుగా అండి, చాలా కోపంగా ఉంటాయి. నాకు భయం వేసింది, ఫస్ట్ భయం వేసింది నాకు. ఇది ఫస్ట్ టైం పడ్డాం వైజాగ్ విశాఖపట్నంలోనే నేను ఫస్ట్ టైం పట్టడం. కొన్ని వేల పట్టి ఉంటాడండి, 10,000 దాటి ఉన్నాను. ఇలాంటి పాములు పట్టడం నాకు అనుభవం ఉందని బాగా నాకు హ్యాపీగా ఉంది. ఇలాంటి పాము పట్టడం నాకు సాటిస్ఫై ఉందండి. అంటే కనిపించడం హ్యాపీగా ఉంది, కొంచెం డేర్ కూడా ఉన్నాను. ఎలాగా ట్రీట్ చేయాలనేది కూడా మీకు అవునండి. ఆల్రెడీ ఎవరో ఫోన్ చేశారా దానిలో పాము ఉందంటే నాకు వీడియో పెట్టంటే ఫోటో పెట్టడానికి అప్పుడు అనిపించింది స్నేహితున్నా కానీ దూరం ఉందంటే దానికి ఎగురు కోపంగా ఉంటుందంటే వెంటనే 10 నిమిషాలు వెళ్ళిపోయాను క్యాంటీన్కి వెళ్ళి అట్టబెట్టలు తీస్తే ఆ పాము ఉందండి. అంత హ్యాపీగా పడ్డాను. ఫస్ట్ టైం వైజాగ్ విశాఖపట్నంలోనే ఇలాంటి పాము పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. దేవతా సర్పంగా కొంతమంది అంటారు, బ్రాహ్మణ జాతి, తెలుపు రంగు ఉన్నటువంటి ఈ నాగుపాము అంటే సార్ మనుషుల్లో ఎన్ని జాతి మనుషులు ఎన్ని పేర్లు ఉంటాయో పాము అన్ని పేర్లు ఉంటాయండి. ఇప్పుడు నా పేరు నాగరాజు అండి, ఇంకోరు స్నేక్ రాజు అని పిలుస్తారు. మనకే 100 పేరు పిలుస్తారండి. మా అమ్మ అని పెట్టారు, అబ్బాయి నాన్న అబ్బాయిని పిలుస్తారు, మా వదిన బాబు అని పిలుస్తారు, మా ఆవిడ ఏమంటే పిలుస్తారు. అలాగే పాములు 100 మంది పిలుస్తారంట అంకేమంటారు. సో మొత్తానికి ఫీల్ హ్యాపీ. అంటే ఒక అరుదైన జాతిని పట్టుకోవడమే కాదు, ఆపదలో ఉన్నదానికి మానవత కోణంలో మంచి మనసు చాటుకొని దానికి ట్రీట్మెంట్ చేయించి అబ్జర్వేషన్ పీరియడ్లో ఉంచి మళ్ళీ స్వేచ్ఛగా దాని ప్రాంతం. అవునండి, ఇలాంటి స్నేక్ మనకు కనిపించడానికి లేదండి. ఇలాంటి స్నేక్ మన అంతం అవ్వకంట దానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని బతికించి దానికి బోన్ పక్క వస్తుంది సైడ్కి పక్కన బోన్ పక్కన వస్తే డాక్టర్ గారు బోన్ లోపల పెట్టి 8 కుట్లు వేసి డాక్టర్ గారు చెప్పారు ఇలాంటి వేరండి, ఇలాంటి పాము నేను 2-3 పాములు తెచ్చారు వచ్చినంత ఇలాంటి పాము గ్రేట్ అంటే రావడం నేను ఇది ఫస్ట్ టైం చూడడం విశాఖపట్నంలో సెల్లో చూసుకుంటాను, టీవీలో చూస్తాను, లేదా ఫస్ట్ లైవ్ చూడడం ఇది ఫస్ట్ టైం అండి అంటే సరే ఓకే సార్ ఇలా పావును అంతగా అవ్వకుండా చూసుకుంటే సహకరించిందా అంటే మొత్తం యాక్చువల్గా పట్టుకున్నాను, గ్లౌతో పట్టుకున్నాను పాము ఎవరికి భయం పట్టుకుంటే డాక్టర్ గారు భయం పడ్డాడు పట్టుకుని కాట్ వేసే ఈ పక్కనే కదా దానికి వెనుముక అనేది నడుము పై ఇది తోక దగ్గర మిడిల్ భాగంలోనైతే మీరు ఇక్కడ క్యాచ్ చేస్తారు, దాన్ని నోరు నొక్కడం ఏదో చేస్తారు ఓకే. బట్ ఇక్కడ కాట్ వేసే చోట పక్కనే కాట్ వేసేయడం అంటే అదంటే ఎవరు కొట్టి విధం కాదండి, కొట్టి విధం కొడతాను ఇక్కడ కొడతారంటే అంటే ముంగిసి అనేది మూతికి ఇక్కడ సైడ్ పడుతుందండి, దాన్ని పాము పట్టాలంటే ముంగిసి ఈ సైడ్ పడుతుంది, ఆ ముంగిసి గాయపడి ఉంటుంది నేను ఆ ముంగిసి సైడ్ లాగేసి ఉంటే బోన్ పక్క వస్తుంది దానికి అంటే డాక్టర్ బోన్ పెట్టి కుట్లేసారండి.
సో శ్వేతనాగు గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ అంటే గనక మనకి స్నేక్ క్యాచర్ తనకున్న అనుభవం ప్రకారం విశాఖలో ఫస్ట్ టైం మేడం ఈ శ్వేతనాగు కనిపించడం, అందులోనూ నా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత అది గాయాలతో ఉండటాన్ని నేను తట్టుకోలేకపోయాను. అరుదైన జాతులు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లోనూ నాగజాతికి సంబంధించినటువంటి ఈ శ్వేతనాగు ఇప్పుడు ఒక అరుదైన దృశ్యమే నాకు కనపడింది. అది కూడా నాగరాజు గారు చెప్పినట్టు జనరల్గా అటు నుంచి ఆవులు వస్తున్నాయి. ఇది ఎలాగ వీటిని తప్పించుకుంటుంది అని చూసినప్పుడు జనరల్గా ఇప్పుడు శ్వేతనాగు కాకుండా నార్మల్ పాము అనుకోండి, అప్పుడు ఆవులు ఏం చేస్తాయి? సాధారణమైన భయం పడి తొక్కి వెళ్ళిపోతాయి. కాటేస్తది కదా మరి. యాక్చువల్గా పాము అంటే కాటు వేస్తుంది. దీనిపై అంత భయం ఉంటుంది, పాముకి భయం ఉంటుంది, ఆవుకి భయం ఉంటుంది కదా. పాముకి అంత భయం, ఆవుకి అంత భయం ఉంటుంది. మనిషి వచ్చినా ఏ జీవి వచ్చినా సరే పాము పగబెట్టి అవతల మనిషి భయం పిచ్చడానికి పగడెత్తుంది. ఈ ఆవులు అంటే కొన్ని తొక్కి వెళ్ళిపోతాయి, కొన్ని భయం పడిపోతాయి. ఇది ఎలా కాదు, శ్వేతనాగ చూస్తే గోమాత ఆగిందంటే అర్థం చేసుకోండి. చాలా బాగుంది అసలు. అదే సో మొత్తానికి శ్వేతనాగు గురించి అయితే కొంత డీటెయిల్స్ తెలుసుకున్నాం. విశాఖలో అరుదైన శ్వేతనాగు కనిపించడం, దాని గురించి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో దీన్ని బ్రాహ్మణ జాతి అని, తెలుపు రంగులో ఉంటుంది, అరుదైన తూర్పు కనుమలో. డాక్టర్ గారు అందుబాటులో లేరు, లేదంటే డాక్టర్ గారితో ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా తీసుకుందాము. ఆయన వేరే ఊరు వెళ్ళడం వల్ల ఏంటి సార్ దీని పరిస్థితి అంటే, ఫస్ట్ టైం అమ్మ నాకు ఎక్స్పీరియన్స్. నాగరాజ్ అండర్లో నేనైతే ట్రీట్మెంట్ చేశాను. అంతకుముందు మనం చాలా పాములకి ఆపరేషన్స్ అవి చేశాము. బట్ నాకు కూడా కొంచెం భయం వేసింది, ఎందుకంటే శ్వేతనాగు దీని కండిషన్స్ మనకు తెలియవు. జనరల్గా మీకు కూడా దాన్ని అగ్రెసివ్నెస్ తెలీదు. బట్ ఇప్పుడు మనం చూసాం కదా, బుసలు కొడుతుంది అనమాట. అది చాలా అగ్రెసివ్గా ఉంది. అందుకనే ట్రీట్మెంట్ చేయడానికి నాకు కూడా కొంచెం భయం వేసినప్పటికీ కూడా కొంచెం ఇనిషియేట్ తీసుకున్నాం. ఎందుకంటే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాన్ని అలా గాయాలతో వదిలేస్తే దానికి బ్లడ్ వస్తుంది కాబట్టి దానివల్ల చీమలు అవి పట్టి అది చనిపోతే చాలా బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి దాన్ని బ్రతికించాలనే ఒక కాన్సెప్ట్తో నాగరాజు నేను ఇనిషియేట్ తీసుకుని దానికి ట్రీట్మెంట్ చేశామని చెప్పారు. ఏది ఏమైనా ఎక్కువ శాతం నాగ సర్పాలు అనేటప్పటికీ దేవతా సర్పాలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అవి కనిపించటమే అరుదు కాబట్టి, కనిపిస్తే కనుక ఒక రకంగా భయం ఉన్నా కూడా 2 చేతులు జోడించి అలా నమస్కారం చేసి నాగమ్మ కాపాడమ్మ అనే వ్యక్తులే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కదా, పాము గుడ్డు తినిందని, పాలు పడితే తాగుతుందని, అయ్యప్ప భక్తుడు నాగేంద్ర వచ్చావా జాగ్రత్తగా మమ్మల్ని చూడు అంటే అది కూడా చాలాసేపు ఆ వ్యక్తి మాటలు కూడా వింటుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ మనకు తెలియకపోయినా కొన్ని అద్భుతాలే అనిపిస్తూ ఉంటాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు